ఎన్కేపల్లి గ్రామం అడవిలోకి మట్టి రహదారి. అడవిలో భూ కబ్జాను వెలికి తీసేందుకు వెళ్తున్న మీడియా. ఇష్టారాజ్యంగా కబ్జా చేసిన అటవీ భూమిని గుర్తించిన మీడియా. అడవులను రక్షిస్తేనే అన్ని జీవులు బతుకుతాయని జగమెరిగిన సత్యం. అలాంటిది దట్టమైన చెట్లు, పక్షులతో నిండి ఉన్న అటవీ ప్రాంతం అన్యక్రాంతం అవుతుంటే పట్టించుకుని నాదుడే కరువయ్యాడు. ఇక అటవీ శాఖ సిబ్బంది నుంచి అధికారుల వరకు విధుల నిర్వహణ శూన్యమైందని చెప్పవచ్చు. ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నా అక్కడ వెలుగు చూస్తున్నాయి. చేసేదేమీ లేక స్థానికులే నేరుగా జిల్లా అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా అధికారులలో చలనం లేకుండా పోతుంది. అలాంటి సంఘటనలో ఇదొక ఉదాహరణ. నిర్జన గ్రామమైన వికారాబాద్ జిల్లాలోని బొమ్రస్పేట మండలం తిరుమలాపూర్లో గత 3 నెలలుగా అటవీ శాఖ పరిధిలోని అటవీ ప్రాంతంలోని భూమి అన్యక్రాంతం అవుతున్నా పట్టించుకునే నాతుడే కరువయ్యాడు. మండల పరిధిలోని రేగడి మైలారం, ఎన్కేపల్లి, బడిచెర్ల గ్రామాల మధ్య ఉన్న నిర్జన గ్రామం తిరుమలాపూర్ అనే ఒక రెవెన్యూ గ్రామం ఉంది. ఇదంతా ఫారెస్ట్ భూమియే. జాతీయ ఉపాధి హామీ పథకంలో ఉద్యోగిగా పనిచేస్తున్న ఎన్కేపల్లికి చెందిన పూజారి నరసింహులు అనే వ్యక్తి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి సమస్యాత్మక సంఘటనలు చేయాలంటే తనకు ఎంతో వెన్నతో పెట్టిన విద్యగా భావిస్తారు. గతంలో తన విధి నిర్వహణలో పలు అవకతవకలు చేసి విధుల బహిష్కరణ చేశాడని స్థానికులు చెబుతా ఉన్నారు. తిరిగి విధుల్లోకి ఎక్కగానే పూజారి నరసింహులు అటవీ శాఖ భూ కబ్జా ఆక్రమణ పని చేపట్టినట్లు తెలుస్తా ఉంది. పైగా తన తెలివితేటలతో దేవుళ్ల పేరు చెప్పి రోడ్డు ఆక్రమణ జరిగిందని గుసగుసలాడుకుంటున్నారు. అసలు విషయం ఏమిటంటే పూజారి నరసింహులు తన అన్నదమ్ములు టెనెంట్ పట్టా కింద సర్వే నంబర్ 2, 3లో సుమారు 6 ఎకరాల 12 గుంటల భూమి టెనెంట్ యాక్ట్ ప్రకారం పొందినట్లు తెలుస్తా ఉంది. కాగా ఎన్కేపల్లి నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుమలాపూర్ శివారులో టెనెంట్ పట్టా అమలు పలు రకాల అభియోగాలున్నాయి. ఇదే భూమి చుట్టూ ఉన్న అటవీ భూమిని దాదాపు 1.52 ఎకరాల భూమిని కబ్జా చేశారని అటవీ శాఖ అధికారుల వద్ద ఆధారాలున్నాయన్నట్లు వెల్లడిస్తున్నారు అధికారులు. 2 నెలల క్రితం నుంచి ఎన్కేపల్లి గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయం వద్ద రైతులు తమ పొలాలకు రోడ్డు మార్గం ఏర్పాటు చేసుకున్నారు. అక్కడి నుంచి పూజారి నరసింహులు అటవీ శాఖ ప్రాంతంలో ఉన్న భూమిలో చెట్లు నరికి గోతులు తీసి మట్టిని తరలించి సుమారు 1.5 కిలోమీటర్ల దూరం నుంచి రోడ్డు ఏర్పాటు చేసుకున్నారు. అంతేకాకుండా తమ పొలాల చుట్టూ ఉన్న సుమారు 3.5 ఎకరాల భూమిని కబ్జా చేశాడని ఆరోపణలు కూడా వినిపిస్తా ఉన్నాయి. ఇటీవల ఈ పనులన్నీ జరిగినట్లు పనులు కూడా మనకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తా ఉన్నాయి. అయితే దీనిపైన కూడా అధికారులు ఎవరు కూడా స్పందించడం లేదు. చెట్లు నరికివేత, మట్టి తవ్వకాలు, రోడ్డు ఏర్పాటు, భూ కబ్జా పనులన్నీ ఎలాంటి అనుమతులు లేకుండానే జరిగాయని అటవీ శాఖ సిబ్బంది కూడా చెబుతా ఉన్నారు. వికారాబాద్ జిల్లా బొమ్రస్పేట మండలం ఎన్కేపల్లి గ్రామానికి చెందినటువంటి ఒక వ్యక్తి పూజారి నరసింహులు అనే వ్యక్తి గతంలో ఫీల్డ్ అసిస్టెంట్గా విధులు నిర్వహించేవాడు. అయితే వాళ్ళు మొత్తానికి 4 అన్నదమ్ములు. గ్రామ శివారులోని అంటే ఇక్కడ దట్టమైన ఫారెస్ట్ అడవి ఉంటుంది. ఈ ఫారెస్ట్ అడవిలో వాళ్ళకు మధ్యలో వచ్చేసి ఒక పట్టా భూమి ఉంటుంది వాళ్ళకు. ఇక్కడ మొత్తం వాళ్ళు చూసినట్లయితే వాళ్ళు వరి పొలం వేశారు. వాళ్ళు కూడా మొత్తం వరి కోత కోయడం జరిగింది. సో ఈ పట్టా భూమికి సంబంధించినటువంటి 4 అన్నదమ్ములకు ఈ పట్టా భూమి ఉంది. అయితే దీనికి అనుకోని ఫారెస్ట్ ల్యాండ్ ఉంది. టోటల్గా మొత్తం ఇక్కడ చుట్టుపక్కల మొత్తానికి చూస్తే కూడా ఫారెస్ట్ ల్యాండ్ ఉంది. ఈ ఫారెస్ట్ ల్యాండ్ అయితే గతంలో ఉన్నటువంటి ఈయన పూజారి నరసింహులు ఫీల్డ్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న క్రమంలో ఆయన పైన అనేక అభియోగాలు వచ్చేసాయి, ఆరోపణలు వచ్చినాయి. గ్రామస్తులు అనేక ఫిర్యాదులు చేయడం జరిగింది. దాంతోపాటు ఆయన కొన్ని నెలల పాటు ఫీల్డ్ అసిస్టెంట్ నుంచి తొలగించడం జరిగింది. సో మళ్ళీ తాజాగా ఇప్పుడు వాళ్ళని విధులోకి తీసుకోవడం అయితే జరిగింది. వాళ్ళు కూడా ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారనే సమాచారం అయితే మనకు ఉంది. కాకపోతే ఆ పదవిని ఉపయోగించుకొని ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ ల్యాండ్ని ఇక్కడ చూసిన మనము ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ ల్యాండ్ని దాదాపు ఒక 3-4 ఎకరాలు కూడా
ఈయనకు కబ్జాకు గురి చేసినట్లు కూడా మనకు ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఫినిషింగ్ మొత్తం టోటల్ చూసినట్టయితే ఆ రాళ్ళని అక్కడ జరిపేశాడు. టోటల్ ఇక్కడ మొత్తం ఫినిషింగ్ చేసేసి ఇక్కడ మొత్తం ఈ ఫారెస్ట్ ల్యాండ్ అని చెప్పేసి ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. దీనిపైన కూడా ఫారెస్ట్ అధికారులు ధృవీకరించాలి. ఎందుకంటే ఈ అడవికిలో మధ్యలో మైసవ టెంపుల్, తర్వాత హనుమాన్ టెంపుల్ అయితే ఉన్నాయి. తిరుమలపూర్ హనుమాన్ టెంపుల్ అయితే ఉండడం జరిగింది. ఆ దేవుళ్ళ పేరు మీద దాదాపు ఒక 3-4 కిలోమీటర్లు అడవిలో నుంచి దట్టమైన అడవిలోకి వెళ్ళి రోడ్డు తీసుకురావడం జరిగింది. అది మనం ప్రత్యక్షంగా అయితే చూపిస్తాము. చూడండి మీరే. ఇలాంటి అంటే వీళ్ళ పొలానికి అనుకూలంగా దేవుని పేరు చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి దేవుళ్ళని అభివృద్ధి చేయాలి, దీనికి రోడ్డు కావాలని చెప్పేసి మొత్తం టోటల్గా అడవిలో నుంచి రోడ్డు వేసుకుంటూ వచ్చి తన పొలానికి అనుకూలంగా మార్చుకున్న వైనం అయితే ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో దీనిపైన అధికారులు కూడా ఏం స్పందిస్తారు, ఎలా స్పందిస్తారు, ఈ ఆక్రమణకు గురైన కబ్జాకు గురైన భూమిని అధికారులు కాపాడుతారా? ఎందుకంటే ఫారెస్ట్ భూమి అధికారులు కూడా ఎవరు కూడా కొద్దిగా భూమి ఆక్రమిస్తే కూడా మనం అనేక దాడులు అయితే చూస్తున్నాం. ఎక్కడ ఫారెస్ట్ భూములు కబ్జా అయితే గిరిజనుల పైన, దళితుల పైన అనేక దాడులు చేసిన ఘటనలు అయితే మనకు కోకోలలుగా మనకు ప్రత్యక్షంగా వీడియోలో చూసినాము, సోషల్ మీడియాలో వైరల్ అయినాయి. అనేక సందర్భాల్లో కేసులు కూడా అయిన ఘటన అయితే మనం చూసినాం. సో మరి ఇక్కడ ఇంత ప్రత్యక్షంగా గుంతలు తవ్వి ఇంత దారుణంగా ఫారెస్ట్ భూమిని కబ్జాకు గురి చేస్తే మరి ఏ ఒక్క అధికారి ఎందుకు పట్టించుకోవడం లేదు? ఈ కొడంగల్ నియోజకవర్గంలో ఫారెస్ట్ అధికారులు ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేని పరిస్థితి. దీనిపైన కూడా అటవీ శాఖ అధికారులపైన కూడా ప్రజలు తీవ్ర విమర్శలు అయితే చేయడం జరుగుతూ ఉంది. సో మనకు ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తున్నాం ఎంత భూమి కబ్జా చేసిండ్రు, ఎంత ఫారెస్ట్ అనేది. సో వాళ్ళు సమాధానం చెప్పాల్సి ఉంది, ప్రజలకి చెప్పాలి. ఇంత ఫారెస్ట్ మధ్యలోకి వెళ్ళి రోడ్డు వేసుకోవడం వస్తే ఎందుకు అబ్జెక్షన్ చేయలేదు, ఎందుకు అందరికీ నోటీసులు ఇవ్వలేదు, వాళ్ళపైన కేసులు నమోదు చేయాలి. ఫారెస్ట్ ల్యాండ్ కబ్జా చేస్తే ఏమనలేదు, ఫారెస్ట్ ల్యాండ్లోకి వెళ్ళి రోడ్ వేస్తే ఏమనలేదు, ఎన్ని చెట్లు నాశనం చేశారు ఒకసారి మీరు చూడండి. ప్రత్యక్షంగా మనం చూపిస్తూనే ఉన్నాం. ఆయన పట్టా భూమి వచ్చేసి అక్కడ చెట్టు ఉంది కదా, ఆ చెట్టు దగ్గర ఉంటుంది. అక్కడ నుంచి అక్కడ ఉన్నట్టు మనకైతే తెలుస్తూ ఉంది ఇక్కడ ప్రత్యక్షంగా చూసినట్టయితే. సో వాళ్ళు కూడా ఏమంటారో మనకైతే తెలియదు. సో ఇప్పుడు చూసినట్లయితే ఈ కబ్జా ఉంది కదా, ఇది ఎంత గుండ్లను మొత్తం అక్కడ తీసేసి ఇక్కడ తీసేసి ఇక్కడ ఫారెస్ట్లో కూడా మొత్తం కడ్డీలు వేసిన ఘటన కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కడ్డీలు కూడా వాతిండ్రు, టోటల్గా కడ్డీలు వాతిండ్రు ఫారెస్ట్లో. ఇక్కడ నుంచి మొత్తం ఇక్కడ ఫారెస్ట్ వాళ్ళు కూడా గుంతలు తీయడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ వరకు గుంతలు తీసేసారు వాళ్ళు, వీడి వరకు మాకు సరిచేద్దాం అని చెప్పేసి. మరి దీనికి ఏం అర్థం చేయాలి? గ్రామస్తులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ భూమిని కబ్జా చేసినట్టు కూడా మనకు ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దీనిపైన అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉండగా కొడంగల్ ఫారెస్ట్ రేంజ్ అధికారి సవిత స్పందించడం లేదు. అటవీ భూమి అన్యక్రాంతం విషయం ఈ నెల 15న డిఎఫ్ఓ జ్ఞానేశ్వర్ వద్దకు వెళ్ళినట్లు కూడా సమాచారం. 2 రోజుల క్రితం ఎఫ్ఆర్ఓ బీట్ అధికారి సిబ్బంది వెళ్లి క్షేత్ర పరిశీలన కూడా చేయడం జరిగింది. వాస్తవమని తెలిసాయి. గత 3 రోజులుగా కేసు నమోదు వంటి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల పలు అనుమానాలు, విమర్శలు వ్యక్తమవుతా ఉన్నాయి. మీడియాకు వివరాలు చెప్పకపోవడం పట్ల కూడా గూటుపుటానికి ప్రణాళికలు వేస్తున్నారని ఎఫ్ఆర్ఓ తీవ్రస్థాయి విమర్శలు ఎదుర్కొంటున్నారు. చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు, కోరుతా ఉన్నారు. చూస్తూనే ఉండండి శ్రీ బల భీమ న్యూస్ ఛానల్.